అంగన్వాడీలంటే వైసీపీ ప్రభుత్వానికి చాలా చులకనైపోయింది. వారి బాధల్ని అర్థం చేసుకునేందుకు, ఆలకించేందుకు మంత్రులు ప్రయత్నించడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వైసీపీ నూతన సమన్వయకర్తగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ నియమితులయ్యారు. మొదటిసారి ఆమె పెనుకొండకు వచ్చారు. పెనుకొండకు విచ్చేసిన ఆమె స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీలను తాడు సాయంతో అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య జరిగిన తోపులాటలో పెనుకొండ మండలం మరుగుపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ సహాయకురాలు నారాయణమ్మ అస్వస్థతకు గురై కింద పడిపోయారు. అంగన్వాడీలను పట్టించుకోకుండా మంత్రి ఉషశ్రీ చరణ్ వెళ్లిపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి అంగన్వాడీ కార్యకర్తలే మోసుకుంటూ తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, మంత్రి ఉషశ్రీ చరణ్ కు నిరసన ఎదురైంది. పెనుకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమింపబడిన తర్వాత మొదటిసారి వస్తున్న పెనుకొండ నియోజకవర్గానికి వచ్చిన ఉషశ్రీ చరణ్ కు అంగన్వాడీ కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెనుకొండ సబ్ కలెక్టర్ ఎదుట వెళ్తున్న ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నామంటూ చెప్పినప్పుడు కూడా పోలీసులను ఉపయోగించి ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా వాహనం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులను కూడా అక్కడికి రప్పించి మంత్రి ఉషశ్రీ చరణ్ వాహనం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు అంగన్వాడీ కార్యకర్తలు పోలీసుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో తోపులాట వాగ్వాదం జరిగింది. తమ శాఖ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నాం. దాదాపు 26 రోజులుగా తాము ఏదైతే కనీస వేతనాలు అమలు చేయాలన్న డిమాండ్ తో నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ శాఖ మంత్రిగా ఉంటూ కనీసం తాము నిరసన చేస్తున్నా కూడా పట్టించుకునే పాపాన పోలేదు. దాంతో పెనుకొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ నేరుగా కలిసి తమ సమస్యలను చెప్పుకొని వినతి పత్రం ఇస్తామంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మంత్రితో పాటు అక్కడ పోలీసులు కూడా ఏ ఒక్కరు పట్టించుకోకుండా అంగన్వాడీ కార్యకర్తలను తోసిపడేశారు. పోలీసుల తోపులాటలో ఒక మహిళా అంగన్వాడీ కార్యకర్త కూడా కింద పడిపోయారు, సొమ్మసిల్లు పడిపోయారు, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన అంగన్వాడీలను వెంటనే చికిత్స నిమిత్తం చేతులు తీసుకుని వెళ్లి కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన పరిస్థితి ఉంది. కనీసం ఒక అంగన్వాడీ కార్యకర్త అక్కడ సొమ్మిపిల్లి కింద పడినప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఎంత మాత్రం పట్టించుకోకుండా కూడా మహిళా మంత్రిగా ఉంటూ వెళ్లిపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఆ శాఖ మంత్రిగా ఉంటూ ఆ శాఖకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన సమ్మె చేస్తుంటే వాళ్ళతో కనీసం చర్చలు జరగకుండా ఈ తరహాలో మంత్రి వ్యవహరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామి రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక అనంతపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద రోడ్డు మార్గంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్ వెళ్లే సమయంలో అంగన్వాడీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. చేతకాని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బుక్కరాయి సముద్రంలో భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం టౌన్ నుంచి వెళ్తున్న సమయంలో దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్తో నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు.
గవర్నర్ కాన్వాయ్ని అంగన్వాడీలు అడ్డుకుంటారన్న అనుమానంతో ముందస్తుగా అంగన్వాడీల దీక్ష శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కారులో నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని చూస్తూ వెళ్లిపోయారు.